ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలోని 2వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు, మహారాజా, ఆ సహదేవునితో శకుని యుద్ధం చేస్తున్నాడని ఈ మాదిరిగా తెలియజేస్తున్నాడు. ఉభయులు పోరగవేత్తలు అభినయమున దూతురంతాశ్చర్యమున ప్రబలుడు సహాదేవుడుత రభసంబున శరములెల్ల రణమున దునిమి. ఈ శకుని సహాదేవుడు ఇద్దరు యుద్ధం చేయంగా అందరూ చాలా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆ సహాదేవుడు ఈ శకుని ఇడిసినటువంటి బాణాలన్నింటిని కూడా విరగొట్టిండు. చాపశరములు సారథి ఆ పాపాత్ముని రథం బతి సూర్ణంబు భూపాల చేసే విరతుని కోపంబున కరమునందు గదరాగా. ఆ చాపశరాలు తీసుకున్నటువంటి ఆ సహాదేవుడు శకుని యొక్క రథమును చూర్ణం చేసిండు, సారథిని సంహరించిండు. అప్పుడు ఆ శకుని కోపంతో గద తీసుకొని వచ్చినప్పుడు చూసేనప్పుడు వాయుపుత్రుడు, చూసేనప్పుడు వాయుపుత్రుడు చేసే గర్జాన బలు పరాక్రూడు. రామా రామావో సీతారామావో చూసేనప్పుడు వాయుపుత్రుడు. ఎప్పుడైతే ఈ శకుని ఆ సహాదేవుని మీద గసను వేసిండో అది చూసినటువంటి భీముడు ఇట్లాంటిగా లొల్లి చేసుకుంటా ఆ గదను పట్టడానికి వస్తున్నాడు. విడిచేసరాములు కరులు రథములు, విడిచేసరాములు కరులు రథములు పడిరి దాత్రిపై రామారామావు సీతారామావు రామారామావు సీతారామావు. ఆ సహాదేవుని మీద వేసినటువంటి గదను ఆ భీముడు దాన్ని పట్టి పారేసిండు. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి శాప బాణాలతోటి ఆ శకుని పైన బాణాలను వేసి ఆ సైన్యం పైన బాణాలను వేసి సైన్యం చాలా వరకు సంహరించిండని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. చూసి పారగా ధరణి గదులాగా, చూసి పారగా ధరణి గదులాగా స్థిరమూల మీతాము నభము కెగియాగా. రామ రామావు సీతారామావు రామ రామావు సీతారామావు. ఆ యుద్ధరంగం లోపల భీముడు ఈ కౌరవ సైన్యం చేరి చేస్తున్నాడు. ఆ కౌరవ సైన్యం యొక్క శిరాలు పైకి ఏసిపై పడుతున్నాయి. ఇట్లాంటిగా సంవరిస్తున్నాడని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. మితిలేనట్టి సైన్యము క్షితిని బడగా అప్పుడు కురుపతి అనుజుండు నతి బలుండు. విభిషితి వాని నామంబు విమల చరిత శరములను భూని చేరెను సైన్యమునకు. ఆ భీముని చేత చెప్పరానంత సైన్యము సంహరింపబడుతున్నది. ఎంతో మంది అక్కడ చనిపోయింది. అప్పుడు ఆ దుర్యోధనుని యొక్క తమ్ముడు విభిషితి చూసి శాప బాణాలను తీసుకొని యుద్ధరంగం లోపలికి వచ్చి బాణాలను వేస్తున్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. విభిషితిపై బాణముల్ విడిచితే సూర్ణము చేస దురమున ప్రబలుడు భీముడంతటను పట్టె గద బహుక్రోధయుక్తుడై ఉభయ బలంబున్ గనగన్
గొప్పగా రథమును గూల్చే భూవరా. ఆ విభసిద్ధి బాణాలు తీసుకొని వచ్చి చాలా యుద్ధం చేస్తే భీముడు చూసి గద తీసుకొని వచ్చి ఆ విభసిద్ధి యొక్క రథమును కూల్చేసాడని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. విరతుడై విభీషితుడు భార్య వీరులందు నకులునితో మాద్రినాథుండు నభమునదులా. అద్భుతంబుగా యుద్ధమపుడు చేయసాగిరచ్చోట బలులెల్ల సంగరమున. ఆ విభీషితి యొక్క రథము ఎప్పుడైతే విరిగిపోయిందో ఆ విభీషితి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. నకులునితోటి శైలుడు యుద్ధం చేస్తున్నాడు. ఒకరికొకరు ఇట్లాంటిగా యుద్ధం చేస్తే ఆకాశము గడగడ వణుకుతున్నదని తెలియజేస్తున్నారు. నకులుని శరముల చాతను వికలుని చేసే సేద్య వీరుల చట. ఒకరితో నొకడు సమయుద్ధము సకల మహారథులు పోరసాగిరి భూప. నకులతోటి సేద్య దేశాధీశులు యుద్ధం చేస్తున్నారు. ఒగోళ్ళతో ఒగోళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇద్దరు కూడా చేసేవాళ్ళు సమవీరులేగా ఉన్నారు అక్కడ. సేద్య దేశాధీశులు దుష్టకేతు శరద్రతుని మీద శరములిడువా. సాత్యకీకృత వర్మ సమవీరులందరూ శరవృష్టి విడిచిరి సైన్యమునందు. చైద్యాధీశులు దుష్టకేతు శరాధృతుని మీద బాణాలను వేస్తున్నాడు. సాత్యకి కృతవర్మ వీళ్ళిద్దరు కూడా బాణాలను వేసుకుంటున్నారు. అక్కడ వర్షం పడ్డట్టు బాణాలు పడుతున్నాయి ఒకరిపైన ఒకరు వేయడం వలన. వీరకర్ణునితోను విరాటుండు భగదత్తుడు ద్రౌపదుడు బాగుగాను. భూరిశ్రవు శిఖండి భూపాల రణమునా అమిత యుద్ధము బెంచిరపుడు వేగా. ఆ కర్ణునితోటి విరాటరాజు, భగదత్తునితోటి ద్రుపద మహారాజు, భూరిశ్రవునితోటి శిఖండి ఇట్లాంటిగా ఒకరిపైన ఒకరు బాణాలను వేసుకుంటా యుద్ధమును మరీ ఎక్కువగా పెంచిల్లాలు. అలంబసుని పైన సురగటోత్కసు వచ్చి నిర్జరులు గని వనుకగాను. వింధ్యాన విందులతో వీరశేకితానుడు పలుమారు పోరగా పార్థు సుతుడు. అలంబసునితోటి ఘటోత్కచుడు యుద్ధం చేస్తున్నాడు. ఈ ఘటోత్కచుడు వచ్చినప్పుడు దేవతలందరూ కూడా భయపడుతున్నారు. వింధ్యాన విందులతోటి శేకితానుడు యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధ నడంగా అప్పుడు అభిమానుడు ప్రతికాలుని విధమున వేగ. ప్రతికాలుని విధమున వేగ అభిమాన్యుడు రణముకు రాగా. ప్రతికాలుని విధమున వేగ. యమధర్మరాజు వాలే అర్జునుడి యొక్క కుమారుడు అభిమానుడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు. కురువరు అనుజుడు గని పౌరవుడు శరములు కరామున బూని దురామున అభిమానుని తోని. కురువరు అనుజుడు గని పౌరవుడు. ఆ దుర్యోధనుడి యొక్క తమ్ముడు పౌరవుడు ఈ అభిమాన్యుడు రాంగా చూసి ఆ పౌరవుడు శాపబాణాలను తీసుకొని అభిమానుతో యుద్ధం చేస్తున్నాడు. పోరగానపుడు రణ పండితుడు అనే భాస్కరి సముఖంబు కజోతాము కౌన జయంబు. పోరగానపుడు రణ పండితుడు, రణ పండితుడు వీరాది వీరుడు. ఎవరు ఈ అభిమానుడు? అభిమానుతో యుద్ధం చేస్తున్నాడు ఎవరు? పౌరవుడు, దుర్యోధనుడు యొక్క తమ్ముడు. ఏమంటుండు కదా ఆ సూర్యభగవానుని ముందర నువ్వు ఒక మెనుగురు పురుగు వాలి నాతో యుద్ధం చేయడానికి వచ్చిన వాని ఆ పౌరవుడు అభిమానుని అంటున్నాడు. ఖగపతితో నువ్వు రాగమూలిలాను
ఖగపతితోను ఉరాగములిలాను స్వానము సింహముతోను గెల్చునా శార్దూలములాను. నువ్వు నాతోటి యుద్ధం చేయడానికి వచ్చినవా? నేనంటే ఎవరు అనుకుంటున్నావు? ఖగపతి అంటే గరత్మంతునితోటి పాములు యుద్ధం చేయగలుగుతాయా? చేయలేవు. పెద్ద పురితోటి కానీ సింహంతోటి కానీ కుక్క ఇట్లా యుద్ధం చేసి గెలుస్తుంది అనుకుంటున్నావా? నువ్వు ఈ యుద్ధం లోపల గెలుస్తా అనుకుంటున్నావా అని ఆ అభిమానుని ఈ పౌరవుడు అంటున్నాడు. వారిని సరి వారితో పోరాను, వారిని సరి వారితో పోరాను, చేరేవా నా సముఖంబు జయముందేవ కలాయే మందు వారిని సరివారితో పోరాను. నీ సరి సమానం వారితో నువ్వు యుద్ధం చేయిపో. నువ్వు నాతోటి యుద్ధం చేయడానికి వచ్చినవా? నాతోటి యుద్ధం చేసి నా ముందర నిలబడి నాతో యుద్ధం చేసి నువ్వు విజయమును పొందుతావా? నువ్వు గెలుస్తావా అని ఇట్లాంటిగా నిన్ను ఏమనాలని ఆ అభిమాన్యుని ఈ పౌరవుడు అంటున్నాడు. విని దుర్జానుని రథసారథిని, విని దుర్జానుని రథసారథిని దృంచే శరాసనామపుడు పడే మూర్ఛతోడ కౌరవుడు. ఈ దుర్యోధనుని తమ్మునితోటి ఇట్లాంటిగా దుర్యోధన తమ్ముని యొక్క రథమును సారథిని సంహరించుడు ఎవరు? అభిమానుడు. ఆ అభిమానుడు వేసిన బాణము అతనికి తగిలి అప్పుడు ఆ పౌరవుడు కింద పడిపోయాడు. క్షితిపతి అనుజుడు మూర్ఛతో అతులితముగా బడితే చూసి ఆ కథనమున కృతవర్ముడు యాదవుడు బలు ప్రతి కాలుని రీతి వచ్చే పార్థు సుతునిపై. దుర్యోధనుని యొక్క తమ్ముడు పౌరవుడు పడిపోతే, మూర్ఛతోటి పడిపోతే ఈ కృతవర్ముడు చూసి అప్పుడు ఆ పౌరవుణ్ణి రథము లోపల వేసుకొని వెళ్ళిపోయాడు. కృతవర్ముడు యాదవుడు బలు ప్రతికాలు నిరీతి వచ్చే పార్థు సుతునిపై. ఈ కృతవర్ముడు అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమానుని పైన బాణాలను వేసిండు. శతబాణములప్పుడు వేసితే ధృతిధీరుడు రణమునందు దృంచనచట మతి దోసక యాదవపతి రథమును తావేరదీశ రణము నుండి. అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాడు, ఈ పౌరవుని తోలుకొని వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ వచ్చి అభిమానుని మీద ఈ కృతవర్ముడు 100 బాణాలను వేసి ఆ 100 బాణాలన్నింటిని కూడా తుక్కు వేసిండు, ఇరగొట్టేసిండు. అప్పుడు ఈ వీరాది వీరుడైనటువంటి అభిమానుడు ఆ కృతవర్ముని యొక్క సారథిని, ఆ గుర్రాలను సంహరించిండు, రథమును ముక్కలుగా చేసిండు. మతి దోసక యాదవపతి రథమును వీరదీశ రణము నుండి. ఇంకో రథం ఎక్కి ఈ కృతవర్ముడు ఆ యుద్ధం నుండి బయటకు తీసుకుపోయాడు రథమును. అంతలో పౌరవుడక్కడ మంతనమున సావదయ్యి మహావేగమున పంతమ్మున గొని గదత వింతగా నిరుచుండి వేసే విజయసుతునిపై. అప్పుడు మళ్ళా ఈ పౌరవుడు తెలివంది, మూర్ఛ విడిపోయి తెలివంది ఆ అభిమానుని మీద గదను విసిరిండు. గదరాగను అభిమాన్యుడు అదునుగా సూర్ణంబు చేశా పౌరవుని మదమని చెను ముష్టి చాతను అది గని జయద్రతుండు నానా విధాము. అభిమానుని మీద ఈ పౌరవుడు గద వేసి ఆ అచ్చే గద మీద బాణం వేసి ఆ గదను చూర్ణాచూర్ణం చేసిండు.
అప్పుడు ముష్టి చేత 2 గుద్దిండు. ఎవరిని? ఈ పౌరవుని అభిమానుడు. అది చూసినటువంటి జయద్రథుడు బాణాలను తీసుకొని వచ్చి ఈ అభిమానునితో యుద్ధం చేస్తున్నాడు. శరవృష్టి విడిచేదురా మందు కురుపతిశాలకుడు నిలిచందు. శరవృష్టి విడిచేదురా మందు కొని గదా ఇలా పార్తాసుతోని కొని గదా ఇలా పార్తాసుతోని రథమోదురిమే సురాగమూల సారథిని శరవృష్టి విడిచేదురా మందు. ఆ జయద్రథుడు రథం వేసుకొనొచ్చి కురుపతి యొక్క రథమును నడిపేటటువంటి వాడు. వాళ్ళిద్దరు వచ్చి అభిమానుని మీద బాణాలను వేసిండు. ఆ అభిమానుని యొక్క సారథిని గుర్రాలను సంవరించిండు, రథమును చూర్ణం చేసిండు. విరతుడై అభిమానుడపుడు విమలమైన గదగొని అర్చనపుడు. విరతుడై అభిమానుడపుడు వేసే శరము జయాద్రతుండు గదాదుని మెను వేగధీరుండు. విరతుడై అభిమానుడపుడు. ఈ జయద్రథుడు ఎప్పుడైతే ఈ అభిమానుని యొక్క రథమును చూర్ణం చేసిండో అప్పుడు విరతుడైనటువంటి రథం లేకుండా అయినటువంటి ఆ అభిమానుడు గద తీసుకొని జయద్రథుని మీద వేస్తే ఆ జయద్రథుడు ఆ గదను ముక్కలు ముక్కలుగా చేసిండు. కానీ విడిచే క్రూరశక్తి పార్థాసుతుడు గని సాధించే యుక్తి. కని విడిచే క్రూరశక్తి వేసే జయద్రథుని పైని చూసి సురలెల్ల హర్షముతోని కని విడిచే క్రూరశక్తి. ఆ అభిమానుడేసిన గదను చూర్ణం చేసినటువంటి ఈ జయద్రథుడు మళ్ళీ శక్తి భారమును అభిమానుని మీద వేసిండు. అప్పుడు అభిమానుని మీద వేస్తే అభిమానుడు ఉపాయంతో దాన్ని సాధించి పట్టుకొని ఈ దేవతలందరూ చూడగా ఆ జయద్రథుని మీద అదే బాణమును వారేసిండు. అనిరి అభిమానుని సమాము అదముడాగు నా పూర ఈ క్షణము అనిరి అభిమానుని సమము. ఆ జయద్రథుని మీద వేస్తే దేవతలందరూ కూడా చాలా సంతోషపడి అంటున్నారు, ఈ అభిమానుని సమానంగా యుద్ధం చేయగలుగుతాడా? చేయలేడు. ఈ దుర్మార్గుడు దుష్టుడు ఇక్కడ ఉంటాడా? ఈ యుద్ధరంగం లోపల ఉండడు. తప్పకుండా అభిమానుని చేత సంహరింపబడతాడని ఇట్లాంటిగా కొంతమంది అనుకుంటున్నారు. అనగానే అభిమానుడచట ఎక్కే అతి వేగమున రథము ఎదుట. అనగానే అభిమానుడచట కౌరవుల బలముల మీతంబు చేరి కనుగొనగా ఒక మండలంబు. కౌరవుల బలముల మితంబు. అప్పుడు ఇట్లాంటిగా అనగా ఆ అభిమానుడు రథమెక్కి ఆ కౌరవుల యొక్క బలముల ముందర నిలబడి యుద్ధం చేస్తున్నాడు. పైకాయాసములు తన విధము పార్థుసుతునిపై అటువేగా శరము. పార్థుసుతునిపై అటువేగా శరము. ఆ కౌరవ బలమంతా కూడా కలిసి ఆ అర్జున్ కుమారుడైనటువంటి అభిమానుని బాణాలను వేస్తున్నారు. విడిచిరి దుర భూమిలోన మాద్రినా తోడుగని క్రోధమున. విడిచిరి దురభూమిలోన చేరే అభిమానుని రథము దృంతాగను చూసి భీముడా క్షణము.
పైకాయాసములు తనే విధము. అందరు కలిసి అర్జునుడి మీద బాణాలను వేసి, అర్జునుడి కుమారుని మీద బాణాలను వేసి అభిమానుని యొక్క రథమును విరగొట్టిండు. అప్పుడు అది చూసినటువంటి భీముడు వచ్చే ప్రళయాగ్ని చందంబు, వచ్చే ప్రళయాగ్ని చందంబు, కౌరవుల సేనాగని సన్ముఖంబు, వచ్చే ప్రళయాగ్ని చందంబు, రారు శార్దూలమును చూసి పశులు బారిపోయిన విధము వెరిసి, వచ్చే ప్రళయాగ్ని చందంబు. చూసినటువంటి ఆ మాద్రీనాథుడు అంటే శైలుడు రథమును ఎరగొట్టంగా చూసినటువంటి భీముడు ప్రళయాగ్ని వల్ల ఇట్లా చాలా కోపంతో వస్తున్నాడు. అప్పుడు వచ్చే కౌరవ సేన లోపల పడి ఆ పెద్ద పులి మాదిరిగా యుద్ధం చేస్తున్నాడు, సింహం మాదిరిగా యుద్ధం చేస్తున్నాడు. సింహము పెద్ద పులి ఎట్లాంటిగా వేటాడుతుందో అట్లాంటిగా వేటాడుతున్నాడు ఈ కౌరవ సైన్యమును. అప్పుడు చాలా అందరూ భయపడి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతున్నారు భయపడి. కరిరతంబులు వీరులంతా, కరిరతంబు వీరులంతా, పడిరి భయసాగరమునా ఒక్కింత, కరిరతంబులు వీరులంతా, తునిమే కరిరతములమితముగా చూసే సైన్యమున శైలుడు వేగా, కరిరతంబులు వీరులంతా. ఆ దాటికి ఏనుగులు గుర్రాలు ఇట్లాంటిగా పడిపోతున్నాయి. అందరూ కూడా భయపడుతున్నారు. ఈ భీముడు చాలా కోపంతో యుద్ధం చేస్తే ధైర్యం లేక కౌరవ సైన్యం అంతా కూడా పారిపోతున్నది. అప్పుడు శైలుడు చూసి కని భీమోని సమూకంబు, కని భీమోని సమూకంబు, నిలిచి విడిచే శరమూలగని తంబు, కని భీమోని సమూకంబు. శైలుడు చూసి ఆ భీముని మీద బాణాలను వేసిండు. రణమున శైలుడు భీముడు అనవుగా పూరంగధరణి అదులును, సురలు కరివెరుతురు ఉభయ వీరులు రణ పండితులగటి తంబు రక్తితో నచట. ఆ యుద్ధ రంగం లోపల శైలుడు భీముడు ఇట్లాంటిగా యుద్ధం చేసినప్పుడు భూమి అంతా కూడా గడగడ వణుకుతున్నది. ఇదంతా చూసినటువంటి దేవతలు భయపడుతున్నారు. ఈ ఇద్దరు వీరులు వీరాది వీరుడే, శైలుడు అటు భీముడు ఇద్దరు కూడా. పోరగ వీరులు గనుగొని చేరరు సన్ముఖమునెవరు శరములు బూని, మేరు మందారముల వలె దారుణముగా పోరగను దశ దిశలెల్లా. వీళ్ళిద్దరూ యుద్ధం చేసినప్పుడు వీళ్ళ ముందరకొచ్చి ఎవ్వరు కూడా ధైర్యం చేసి వీళ్ళ ముందరకొచ్చి యుద్ధం చేస్తలేరు. వీళ్ళు మేరు పర్వతం మందార పర్వతం యుద్ధం చేస్తే ఎలాగా ఉంటుందో అదే మాదిరిగా ఉన్నది అక్కడ పరిస్థితులన్నీ కూడా. ఆ విధానం అంతా కూడా ఎవ్వరు కూడా యుద్ధం చేయడానికి వస్తలేదు. దశ దిశలన్నీ గడగడ వణుకుతున్నాయి. కానీ వణుకును రణమందున అనవుగా ఒకరికొకరు అద్భుతముగాను ధ్వని చేయుచు పూరంగను మనుజేసులు చూసిరంత మహర్షమునా. భూమి ఆకాశాలన్నీ గడగడ వణికే సమయం లోపల ఒకరికొకరు అద్భుతంగా యుద్ధం చేసినప్పుడు ఇట్లాంటిగా ధ్వని పుడుతున్నది. వీళ్ళు లొల్లి చేస్తున్నారు, చాలా సంతోషంగా చూస్తున్నారు చూసేటోళ్ళు అందరూ కూడా. గిరిపై గిరిపడు విధముగా కరిపై కరి చేర విధము కథనమునందు అనవుగా మితము పోరుచు ధర మీదను మూర్చబడరి ధరని నాత. గుట్ట మీద గుట్ట పడ్డట్టు, ఏనుగు మీద ఏనుగు పడ్డట్టు, బండ మీద బండ పడ్డట్టు ఇట్లాంటిగా ఆ యుద్ధరంగం లోపల ఒకరి పైన ఒకరు పడుతున్నారు. ఇద్దరు గుసలాడి కొట్టుకొని ఇద్దరికిద్దరు శైల్యుడు ఈ భీముడు ఇద్దరు కూడా మూర్ఛపోయి అక్కడ పడిపోయింది.
అంతలో మూర్ఛ విడి భీముడప్పుడు లేసి చూసి కృతవర్ముడు అత్యంత సోద్యముందే రథముపై శైల్యునే సుకరణము వీడి రాగనే వృకోదరుడు తా రణమునందు. అంతల్లే ఈ భీముడు మూర్ఛ విడిపోయి ఆ చక్కెర విడిపోయి లేచేసరికి కృతవర్ముడు చూసి చాలా ఆశ్చర్యపడుతున్నాడు. ఈ కృతవర్ముడు ఆ శైలుని తన రాస్తము లోపల వేసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆ రణము లోపల భీముడు చేరకృతాంతుని విధమును దారుని పతులెల్ల చూసి ధైర్యము విడగా సూర్యుని సముఖము దురమున వీరుడభిమానుడప్పుడు వేగమజేరే. యమధర్మరాజు వలె ఈ భీముడు ఆ కౌరవ సైన్యం లోపలికి వచ్చి ఈ కౌరవ సైన్యం అంతా జేరి చేయంగా చూసిన వాళ్ళందరికీ ధైర్యం అన్నది సన్నగిల్లిపోయింది. అప్పుడు సన్నగిల్లిపోతే ఈ వీరునికి ఈ భీమునికి తోడుగా అభిమానుడు చేప బాణాలను ధనుర్ బాణాలను తీసుకొని వచ్చిండు. సమవీరులు రణమునా బోర సమవీరులు రణమునా బోర నిలిచిరి కురువర శరదార సమవీరులు రణమునా బోర. ఒకరికొకరి సమబుజ్జి అటువంటి వీరులందరూ కూడా ఒకరిపైన ఒకరు బాణాలను వేసుకుంటున్నారు. అప్పుడు ఆ బాణాలు వర్షం పడ్డట్టుగానే పడుతున్నాయి. అమితము బలము పడిరిలా శిరము అమితము బలము పడిరిలా శిరము లగియాగా కేచరా మందు రుధిరము కాల్వాలిరాయందు అమితము బలము పడిరిల శిరము. ఆ యుద్ధ జయంగా ఈ సైనికుల యొక్క శిరాలన్నీ తెగిపోయి ఆకాశ మార్గం వెళ్ళిపోతున్నాయి. ఆ రక్త ప్రవాహము రక్తం ఇట్లా ప్రవాహంగా పారుతున్నది. పోరాగా వీరులు ఘోరము గర్వాగా పోరగా వీరులు ఘోరము గర్వాగా దారునే కంపము నొందు రణభూమి భయంకర మందు పోరగా వీరులు. ఈ వీరులు ఇట్లాంటిగా యుద్ధం చేసే సమయం లోపల చాలా లొల్లి చేస్తున్నారు, కేకలు వేసుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఆ లొల్లికి ఆ భూమి అంతా గడగడ వణుకుతున్నది. ఆ యుద్ధ భూమి చూస్తే చాలా భయం కలుగుతున్నది. ఎక్కడ చూసినా గుట్టలుగా పీరుగులు, మరి ఆ గుర్రాలు, రథాలు, ఏనుగులు ఇవన్నీ చూస్తే అందరికి కూడా భయం పట్టేటట్టుగా ఉన్నది. అక్కడ భయం పడుతున్నది. ఆయా రణంబు ఒక్క దినంబు పార్థోసుతోడు చాపంబు ఆయా రణంబు ఒక్క దినంబు పడితే ధృతి విడిచే సమాయంబు ప్రతివంద్యాది ప్రముఖులైదుగురు చేరీరి సాయము వేగా ఆయా రణంబు ఒక్క దినంబు. ఒక్కరోజు అయింది. ఈ అర్జునుడి యొక్క కుమారుడు అభిమానుడు చేపపానాలు చేతుల భూని ఎందరో మందిని ఇట్లాడిగా సంహరించాడు. అతనికి తోడుగా ప్రతిబంధ్యాది వీళ్ళు 5గురు వచ్చిండు. ఆ ద్రౌపది యొక్క కుమారులు ఉప పాండవులు 5గురు వచ్చి సాయం చేస్తున్నారు. ధృతితో భాస్కారి సుతు సైతాము ధృతితో భాస్కారి సుతు సైతాము కురుపతి బలమూలమితంబు తురిమీరి 5గురి యుద్ధంబు తురిమీరి 5గురి యుద్ధంబు. ఆ ధైర్యంతో ఈ కర్ణుడు, ఈ దుర్యోధనుడు ఇలా అంటున్నారు, అబ్బా ఇంత ధైర్యంతో ఈ ఉప పాండవులు వీళ్ళందరూ కూడా చాలా వరకు సైన్యమును సంహరించిన బలములన్నీ సర్వం
వీళ్ళందరూ తునిమిరి కదా, సంవరించరు కదా. శరలాగావాము గని కురు బలము, శరలాగావము గని కురు బలము, ప్రతిసాగరమై శరాము, శరలాగవము గని కురు బలము, శరమోలిడి చీరి ఐవురిపై గణాము, శరలాగావాము. ఇలా శరలాగవానికి వీళ్ళందరూ కూడా చాలా విచారపడుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు కొంతమంది, ఇట్లెట్లా వీరులని. అప్పుడు ఈ కురుబలమంతా కూడా ఆ 5గురి మీద బాణాలను మూకుమ్ముడిగా వేస్తున్నారు, అందరు కలిసి వేస్తున్నారు. ప్రతి వంద్యాదుల సాయము చతురుడు ద్రౌపదుడు చేరితే వారి గతిగని ద్రోణుడు శీఘ్రము మతి మందుడు నిలిచెనట మహారౌద్రమునా. ప్రతిబంధ్యాదుల మీద ఈ కౌరవులు బాణాలు వేసినప్పుడు ద్రుపదుడు చూసి వాళ్ళకు సాయంగా వచ్చాడు. అప్పుడు ఆ ద్రోణుడు ఇదంతా కూడా చూసి ఈ కౌరవులకు సాయంగా అక్కడ వచ్చి యుద్ధం చేయడానికి నిలబడ్డాడని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. కురువరునికి ద్రోణుడు సాయంబై, కురువరునికి ద్రోణుడు సాయంబై పరమా క్రోధముతోను శరదారను విడిచేను ధర్మాదుడు చేరి కృతాంతుని విధామును. వీడే శరమూలమిత సేన, వీడే శరమూలమిత సేన పడే దాత్రీరణారంగమున కురువరునికి ద్రోణుడు సాయంబై. ఆ దుర్యోధనుడికి ఈ ద్రోణుడు సాయంగా వచ్చి చాలా కోపంతో ధర్మరాజు పైన సైన్యం పైన బాణాలను వేస్తున్నాడు. అప్పుడు ఈ ధర్మరాజు ఆ యమధర్మరాజు వలె చాలా బాణాలను వేసి అప్పుడు ఆ సైన్యమును సంహరిస్తున్నాడు. పరమాతీక్షణము పంచాశరములు, పరమాతీక్షణము పంచాశరములు గురుద్రోణుడు గని వేగా దురమున ధర్మదూపురామున విడిచితే నరువరులెల్లను గనాగా శతశరాములు ద్రోణుడు చాలా, శతశరాములు ద్రోణుడు చాలా అతి వికలుని చేసెను మరాల. ఆ ధర్మరాజు మీద 5 బాణాలను వేసిండు, హృదయం పైన వేసిండు. మరి అది కాకుండా 100 బాణాలను కూడా వేసిండు. అప్పుడు 100 బాణాలను వేసి ఆ ధర్మరాజుని వికలునిగా చేసిండు, అంటే చెల్లా చెదురుగా చేసిండు. ఇట్లాంటిగా ద్రోణుడు ఎంతో యుద్ధం చేస్తున్నాడు అక్కడ. పారావారము శరదార విడిచే సర్వము, పారవారము శరదార విడిచే సర్వము యుద్ధమందు ఆరుడిగా ధర్మాజర్జరి ఊట తెలిసి మన సందు దుష్టాదుమ్నుడు శరము భూని, దుష్టాదుమ్నుడు శరము భూని అపోడరియో భరద్వజుని దుష్టాదుమ్నుడు శరము భూని. ఆ యుద్ధరంగం లోపల ఈ ధర్మరాజు చాలా బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడని ఊపిరాడకుండా, ఊపిరి సెలపకుండా ఈ ధర్మరాజుకు ఉన్నదని తెలిసి ఆ దుష్టదుమ్నుడు ద్రోణునితో యుద్ధం చేయడానికి వచ్చిండు. అప్పుడు ఆ ద్రోణుని ముందర నిలబడి ఘోరముగాను అని వారులిద్దారు, ఘోరముగాను అని వారులిద్దారు కోరిరుకామూర్తంబు ఆరుడిగా పాంచాలనందనుని సారథి అశ్వారతంబు ద్రోణుడు దృంచి
ద్రుంచే రణము నందు ద్రోణుడు ద్రుంచే రణము నందు నిల్చున వీరుల సమయము నందు ద్రోణుడు ద్రుంచే రణము నందు. ఇద్దరికిద్దరు సమవుజి, ఇటు దుష్టదుమ్నుడు అటు ఆ ద్రోణాచార్యుల వారు ఇద్దరికిద్దరు చాలా యుద్ధం చేసి అప్పుడు ఆ ద్రోణాచార్యుల వారు దుష్టదుమ్ముని యొక్క గుర్రాలను రథమును సారథిని పడగొట్టిండు. అప్పుడు ఆ ద్రోణుడు చేసే యుద్ధము లోపల ఎవరన్నా ముందర వచ్చి నిలబడి యుద్ధం చేస్తున్నారా? చేయడం లేదు. శరముల జేర్జరి చేసియు దరగూల్చన మిత బలము దర్పము చాత. తన బాణాలతోటి ఈ ద్రోణుడు ఆ దుష్టదుమ్ముని జేర్జరి చేసిండు. తరువాత సకల రూపులను దురభూమిలో నుండి పారి దూరము పోగా. ఈ ద్రోణుడు చేసినటువంటి యుద్ధం లోపల ఇతడేశ బాణాలతోటి చాలామంది బాధపడి దెబ్బలు తగిలి మనం బతకలేమని ఎక్కడోళ్ళు అక్కడ ఇట్లాంటిగా పాండవ వీరులు సైనికులు ఇట్లాంటిగా పారిపోతున్నారని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. పాంచాలనందనుని పరగశత బాణముల చేసి జేర్జరి సకల సైన్యమందు 12 శిఖండిపై 12 శరములు అభిమానునిపై 6 పదులు. ఆ దుష్టదుమ్ని మీద 100 బాణాలను వేసిండు. మరి 12 అభిమానుని మీద 60 బాణాలను వేసిండు. శిఖండి మీద 12 బాణాలు, అభిమానుని మీద 60 బాణాలు. పంచశరములు నకులుని ఎంచగ సహాదేవునిపై 80 శరముల్ అంచితముగా వేసి ద్రోణుడు ద్రుంచనగడితము సేన తూర్యము చాత. 5 బాణాలేమో సహాదేవుని మీద వేసిండు, నకులుని మీద వేసిండు. సహాదేవుని మీద 80 బాణాలను వేసిండు. ఇట్లాంటిగా ద్రోణుడు ఇట్లాంటిగా వేసి ఆ పాండవ సేనను చాలా వరకు మెరుపువాలి సంహరించిండని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. యమనందనుని మీద వేసే శరములు 100 ఉప పాండవులపై వివిధ సంఖ్య 16 శరములు పరగ సాత్యకి పైని పవనజునిపై వేసే 14. ఆ యమనందనుడంటే ధర్మరాజు మీద 100 బాణాలను వేసిండు. ఎవరు? ఈ ద్రోణుడు. ఉప పాండవుల మీద లెక్కలైనన్ని బాణాలు వేసిండు. 16 సాత్యకి మీద, ఆ భీముని మీద 14 ఇట్లాంటిగా వేసిండు బాణాలని అని ఆ సంజయుడు ధృతరాష్ట్రం చెప్తున్నాడు. తక్కిన వీరులపై 10 ఒకరి మీద వేసెవునరగ సేన నిక్కముగా చేసి జేర్జరి మక్కువతో చూసి సకలమై పతులెల్లా. ఇట్లాంటిగా ఆ ద్రోణుడు చాలామంది మీద బాణాలను వేసి వాళ్ళందరినీ కూడా జేరిజరి చేసిండు. తల ఊపుతూ ఓహోయని బలవంతుడు ద్రోణునెదుట బాగుగా పోర ఇలలోన వీరుడెవడని కలవరపడిరంత గనులు వినుము నరేంద్ర. ఇట్లాంటిగా తల ఊపుకుంటూ ఓహో ఇంతగానం మందిని నేను సంహరించనా అని ఇట్లాంటిగా అనుకుంటున్నాడు ఆ ద్రోణాచార్యుల వారు. నా అంతటి వీరుడెవడని, ఇతనంతటి వీరుడెవడని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. తర్వాయి భాగాన్ని మనం కూడా మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.